వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం ప్రతిజ్ఞ పూనాలి. ఏం చేయాలంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి మొక్కలు నాటాలి. అలాగే పర్యావరణ పరిరక్షణలో మనం ఏమేం చేయాలి, ఏమేం కాపాడుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం చర్చ అంశం అన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. ఒక పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటిన కానీ ప్రతి సంవత్సరం ఎన్ని మొక్కలు నాటాలి మీరు ఆలోచించాలి. అవునా? దానికి ప్రతిరోజు నీళ్లు పోయాలి, ఆ మొక్కలు పెంచాలి. ఆ మొక్కలు పెంచడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మొక్కలు పెంచడం వృక్షాలు అవుతుంది. ఆ వృక్షాల వలన మన తాతలు నాటిన చెట్లే ఈరోజు మనం పండ్లు తింటాం. ఏ మామిడి పండ్లు తిన్నా, సపోర్ట్ తిన్నా, అరటి పండ్లు ఏవి తిన్నా కానీ తాతలు నాటు అంటే 20-30 సంవత్సరాల క్రితం నాటిన చెట్లే, అవి కాసిన పండ్లే మనం తింటున్నాం. మనం కూడా ఏం చేయాలి, మన ముంతరాల వాళ్ళకి కూడా పాపులేషన్ పెరిగిపోతుంది కాబట్టి మన ముంతరాల వాళ్ళకి కూడా మనం ఏం చేయాలి, చెట్లు నాటాలి. ఆ చెట్లు నాటడం వల్ల మనం ఏంటంటే ఆ ఫలాలు అనుభవిస్తాం అన్నమాట. చెట్ల వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే ఆక్సిజన్ ఇస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా అవి తీసి ఆక్సిజన్ వస్తాయి అన్నమాట. మరి వేప చెట్టు, అలాగే రావి చెట్టు, ఇలాంటి చెట్లను ఎందుకు పెంచారంటే పెద్ద పెద్ద వృక్షాలు ఇవి, అవన్నీ కూడా మనకు ఆక్సిజన్ ఇస్తాయి అన్నమాట. కరోనా టైంలో చాలామంది ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ఎందుకని? ఆక్సిజన్ అందక. అవునా? పెద్ద పెద్ద ప్లాంట్లు ఇవన్నీ కూడా చాలా చేశారు, కానీ ఎంతోమంది ప్రాణాలు బలిగొన్నారు, ఎంతోమంది చనిపోయారు కరోనా టైంలో. ఎందువల్ల? ఆక్సిజన్ లేకపోవడం వల్ల. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటడం వల్ల ఏంటంటే ఆక్సిజన్ మనకి ఇస్తాయి అన్నమాట. అందుకని మొక్కలు నాటాలి. రెండో విషయం అంటే క్యారీ బ్యాగ్స్. దయచేసి క్యారీ బ్యాగ్లు ఎక్కడ పడితే అక్కడ కొండలు, గుట్టలు, ఎంత పెద్ద పెద్ద మేరు పర్వతాల్లాగా పెరిగిపోతున్నాయి. అర్థమైందా? ఈ విషయంలో ప్రభుత్వం వారు కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ చూపి అసలు అట్లాంటి ఫ్యాక్టరీని కూడా బ్యాన్ చేయాలి. ఎంతవరకు? కొన్ని మైక్రాన్స్ ఉంటుంది, ఆ మైక్రాన్స్ వరకే పేపర్ వాడాలి. అది వాడకుండా ఎలా పడితే అలా వాడితే మాత్రం మనం ఇంత చేసి నిష్ప్రయోజనం అన్నమాట. అర్థమవుతుంది మీ అందరికీ? అందుకని అసలు క్యారీ బ్యాగ్స్ మేము వాడకూడదు అనేది మీరు ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఎందువల్ల క్యారీ బ్యాగ్స్ అంటే ఇప్పుడు మనం చూంటాం ఏ పళ్ళు మొక్కలు, అరటికాయ తొక్కలను, ఇట్లాంటివన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా మనం క్యారీ బ్యాగ్లో పెట్టేసి బయట పారేస్తాం. అవి ఏం చేస్తాయి? రోడ్డు మీద తినే మేకలు, ఆవులు, గేదెలు, జంతువులు ఇవన్నీ కూడా అవి తినేసి లోపల గుట్ల సంచులా పెరిగిపోయి అవి డైజెషన్ కాక చచ్చిపోతుంటాయి. మరి అవన్నీ కూడా మనకి బాధే కదా. తోటి మనతో పాటు జంతువులు మన ముందు చచ్చిపోతాయంటే ఎంత బాధ చూడండి. అయితే ఎందుకు చచ్చిపోయింది అనుకుంటారు మీరు. అదే మనుషులు జరిగితే ఇంటెన్సివ్ కేర్లు, ఐసీయూలో పెట్టి ఎన్ని అమ్మ మా నాన్న అట్లున్నాడు, మా అమ్మ ఇట్లా, ఇన్ని బాధలు పడతాం మనం. అవి చెప్పుకోలేదు కదా ఎవరికి. అందుకని మనతో పాటు పక్షుల్ని, జంతువులు ఎన్ని కూడా ఈ ఎండాకాలంలో పక్షులకి ఈ చెట్లను ఎక్కేస్తే గూళ్ళే ఉండవాడి. మరి అవన్నీ అదే పక్షులన్నీ ఆ గూళ్ళు అవన్నీ కిలకలు రావాలి, కోయిలు కానీ చిన్న పిచ్చుకలు ఇవన్నీ కూడా సెల్ ఫోన్ వైబ్రేషన్కి ఏవిగా ఉండాలి. తేనెటీగలు, తేనె ఎంత మధురంగా ఉంటుంది, ఎంత తీగా ఉంటుంది. అలాంటి తేనె చుట్లు ఎవరికి ఎక్కడ పడితే అక్కడ ఉండేవి, అవి కూడా కనపట్లేదు. ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. ఇవన్నీ కూడా మనం సంరక్షించుకోవాలి. ఈ ఫలాలన్నీ కూడా మనం అనుభవించాలంటే ఏం చేయాలంటే చెట్లను నాటాలి, పర్యావరణాన్ని పరీక్షించుకోవాలి, భూమిని కాపాడుకోవాలి. అడవులన్నీ కొట్టేసి ఇల్లు నిర్మించుకుంటున్నాం, అది కరెక్ట్ కాదు. అర్థమైందా? మరి కలప ఎంత ఉపయోగం చెట్లు వల్ల. ఈరోజు చెక్కలు పెట్టి మనం ఇల్లు కట్టుకున్నామన్నా, కుర్చీలో కూర్చోవాలి, ఇవన్నీ కూడా మన చెక్కలతో, మన బెంచెస్ అన్ని కూడా చెక్కలతో ఉన్నాయి. చెక్క వల్ల అంత ఉపయోగం. అలాగే పేపర్, ఈరోజు మనం రాసుకునే పేపర్ ఎట్లా పడి అట్లా వేస్ట్ చేస్తున్నాం. పుస్తకాలు మన గవర్నమెంట్ వారు ఫ్రీగా ఇస్తున్నా కదా చొప్పున పుస్తకాలు రాసేయటం, చించేయటం, లాస్ట్గా అవన్నీ కూడా పరీక్షలు అయిపోయి చించేసి టాటాలని ఎగరేయటం, ఇవన్నీ అంత వేస్ట్ చేస్తున్నాం చూడండి. అదే రీసైక్లింగ్ చేస్తే, దాన్ని రీసైక్లింగ్ చేయడం వల్ల మనకి మళ్ళీ అవి ఉపయోగించుకునే అవుతాం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిదాని కూడా పొదుపు. అలాగే నీటి పొదుపు. 1 లీటర్ బాటిల్ 20 రూపాయలు. ఎంత? 20 రూపాయలు. అది కొనాలంటే అదే మనం ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళగానే బయటికి వెళ్ళి పంపుతో టపాటపడి కొట్టేస్తాం. అవునా? కొట్టేసి ఈ వాటర్ అంతా వేస్ట్ చేస్తుంటాం. అవునా? ఒక కాలు కడుక్కోవడానికి దగ్గర 5 లీటర్లు వెళ్ళిపోతాయి మనకు తెలియకుండా. అవునా? అది కొద్దిగా వాడుకోవాలి. అలాగే ఈ వాటర్ కూడా మనం ఏం చేయాలి, ఇవంతా కూడా మొక్కలకి పెట్టేస్తున్నారు అన్నమాట. ఈ పంపు దగ్గర నుంచి వచ్చి వాటర్ మొక్కలు పెట్టేస్తున్నారు. అలాగే ఈ వాటర్ని కూడా పొదుపు చేయాలి. నీటిని వృధా చేయకూడదు, వేస్ట్గా చేయకూడదు. ఒక బకెట్ వాటరే మనం వాడుకోవాలి. అలా అని చెప్పని పంపులో వస్తున్నాయి కదా అని చెప్పనేసి, మన షవర్ బాత్ ఉన్నాయి కదా అని చెప్పనేసి దగ్గర 4-5 బకెట్లు ఉన్నామంటే ఒక బకెట్కి 20 లీటర్లు పడుతుంది. 1 లీటర్ బాటిల్ 20 రూపాయలు అంటే ఒక బకెట్ వచ్చి 400 రూపాయలు. అంటే 5 బకెట్లు మనం పోస్తామంటే 8,000 అయిపోయినట్టు 2,000 రూపాయలు. అర్థమైందా? అలా లెక్క కట్టుకుంటే కనుక మన జీవితంలో బతకడం చాలా కష్టం అన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో అందరూ పాల్గొవాలి. మీ పేరు చెప్పండి, మీ అమ్మలకి, అక్కలకి, నాయనమ్మలకి, తాతలకి, వీళ్ళందరూ కూడా దయచేసి ఎవరు కూడా
క్యారీ బ్యాగ్స్ వాడకండి, నీటిని పొదుపుగా వాడండి, విద్యుత్తుని చాలా పొదుపుగా వాడండి. అలాగే అర్థమైందా? ఇప్పుడు ఈ రోజున ప్రతి ఒక్కరింటూ ఏసీలు, మరి ఇవన్నీ పెడతాం మనకి పొల్యూట్ అవుతా ఉంది. ఓజోన్ పొర ఇదైపోయి మరి ఎంత హీటో మీరు చూస్తున్నారు కదా. కాస్త ఇప్పుడు 4 రోజుల నుంచి కాస్త చల్లగా ఉంది. ఆ ఎండలు తట్టుకోలేకపోతున్నాం ప్రతి ఒక్కరు కూడా. ఆ ఎండలు కూడా వడదెబ్బ తగిలి చచ్చిపోవడం చాలా మంది. ఇవన్నీ మనం సేవ్ చేసుకోవాలంటే ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఓకేనా? हमारा भारत हमारा भारत हमारा भारत पर्यावरणाన్ని 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 మరి ప్రతి ఒక్కరు కూడా మీ పుట్టినరోజున మొక్కను నాటి దాన్ని పెంచి పెరిగి పెద్ద వృక్షం కాసి పళ్ళు కాసేంత వరకు మీరు అనిపిస్తారు కదా నేను పెట్టిన మొక్క అని చెప్పని. అవునా కదా? మరి ఆ గ్రౌండ్ లో ఆ కొబ్బరి చెట్లు చూడండి, మచిలీపట్నం పెందు నుంచి తీసుకొచ్చాను అవి. మరి వాటిని పెట్టి చక్కగా వాటిని నీళ్లు పెడతాం, వాటిని అన్ని శుభ్రంగా చూడటం, ఆ గార్డెన్ని నీట్గా చేసుకోవడం, ఇవన్నీ మన కంటికి ఇంపుగా ఉంటుంది. ఆ పచ్చదనమే మనకు ఆనందం, ఆహ్లాదం అనమాట. ఓకేనా? అందుకని మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలి. ఏ ఆంధ్రప్రదేశ్? స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలి. అందుకని ప్రతి ఒక్కరు కూడా కంకణ కట్టుకుని ఈ రోజు నుంచి కూడా క్యారీ బ్యాగ్స్ వాడద్దు, మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.